జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ పోలీస్ అధికారిని వినూత్నంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. కాకి యూనిఫామ్లో కనిపించే టేకుమట్ల ఎస్ఐ అమూల్య ఈసారి మాత్రం సివిల్ డ్రెస్ లో విద్యార్థినిలా మారి 10వ తరగతి పరీక్షా కేంద్రానికి చేరుకున్నారు. చేతిలో ఎగ్జామ్ ప్యాడ్ సాధారణ విద్యార్థినిలా ఇతర బాలికల మధ్య కూర్చొని పరిస్థితులను నిశితంగా గమనించారు. పరీక్షల సమయంలో బాలికలను వేధించే ఆకతాయిలకు చెక్ పెట్టాలన్న లక్ష్యంతో ఈ ప్రత్యేక చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు, టూ వీలర్లపై సంచరించే యువకులపై కంటి విప్పకుండా నిఘా పెట్టారు పోలీసులు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఆదేశాల మేరకు చేపట్టిన ఈ చర్యలు విద్యార్థులలో భద్రతా భావాన్ని పెంచాయి. పోలీసులు ఎప్పుడైనా ఏ రూపంలోనైనా మీ భద్రత కోసం ఉంటారు అనే బలమైన సందేశాన్ని సమాజానికి అందించారు ఎస్ఐ అమూల్య. స్థానికులు, తల్లిదండ్రులు, పోలీసులు ఈ ప్రయత్నాన్ని అభినందిస్తుండగా పరీక్షల సమయంలో ఈవ్ టీజింగ్ కు ఇది గట్టి హెచ్చరికగా మారింది. నెల్లూరు జిల్లాలో పేదల ఇళ్ల కలలు నెరవేరబోతున్నాయి. నాయుడుపేట మండలం పరిధిలోని పొదురు సమీపంలో టిడ్కో గృహాలను ఈ నెల 30న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. ఏళ్లుగా ఎదురు చూస్తున్న వేలాది పేద కుటుంబాలకు ఇది సంతోష క్షణంగా మారుతుంది. 2014లో రాష్ట్ర విభజన అనంతరం పేదలకు పక్కా ఇల్లు కల్పించాలని లక్ష్యంగా టిడ్కో గృహ నిర్మాణాలను ప్రారంభించారు. ఆ సమయంలో ఎక్కువ శాతం ఇల్లు పూర్తయినా తర్వాతి కాలంలో పనులు నిలిచిపోవడంతో పేదలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇల్లు ఇస్తామని నమ్మి డబ్బులు చెల్లించిన వారు సంవత్సరాల పాటు కార్యాలయాల చుట్టూ తిరిగిన పరిస్థితి నెలకొంది. అయితే 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం అసంపూర్తిగా ఉన్న టిడ్కో గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ఇప్పుడు ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తుంది. దీంతో పేదల కళల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. ఈ నెల 30న జరిగే ప్రారంభోత్సవంతో ఎన్నాళ్లుగానో ఎదురుచూస్తున్న సొంతింటి కళ నిజం కానుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ప్రసిద్ధ పంచారామ క్షేత్రం క్షేత్ర రామలింగేశ్వర స్వామి దేవాలయంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి వారికి, అలాగే శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్దన స్వామి వారికి సాప్తాహిక కళ్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య తెల్లవారుజామున 4:45 స్వామివారి కళ్యాణం వైభవంగా జరిగింది. ముందుగా ఆలయ అధికారులు, ధర్మకర్తల మండలి సభ్యులు స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యంగా శ్రీరామనవమి తర్వాత రోజు ఈ కళ్యాణోత్సవం జరగడం విశేషంగా భావిస్తున్నారు భక్తులు. ఈ పవిత్ర కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. స్వామివారి అక్షింతలు, ప్రసాదాలు స్వీకరించి భక్తి భావంతో నిండిపోయారు. ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ మీసాల రామచంద్రరావు, ఈవో ముచ్చెర్ల శ్రీనివాస్, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విశాఖలోని ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో పెద్ద ప్రమాదం త్రుటిలో తప్పింది. స్కూటీపై వెళ్తున్న వ్యక్తి ఒక్కసారిగా బస్ ముందుకు రావడంతో డ్రైవర్ అప్రమత్తంగా స్పందించాడు. వెంటనే బస్సు డివైడర్ వైపు మళ్లించడంతో ముందు భాగం దెబ్బతిని బస్ డివైడర్ మధ్యలో ఇరుక్కుంది. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి గాయాలు జరగకపోవడం ఊరటనిస్తోంది. అనంతరం క్రేన్ సహాయంతో బస్సును బయటకు తీసి ట్రాఫిక్ ను పునరుద్ధరించారు. డ్రైవర్ సమయస్ఫూర్తి వల్లే ఈ ప్రమాదం పెద్దది కాకుండా తప్పించుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవల కోసం చర్యలు కొనసాగుతున్నాయని మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ తెలిపారు. మణుగూరులోని 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్యంపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ వైద్యులతో సమావేశమై సమస్యలపై ఆరా తీశారు. ఆసుపత్రిలో ఎంఆర్ఐ, సిటీ స్కాన్ సదుపాయాలు, 50 అదనపు గదులు, బాత్రూంలు, అంబులెన్స్లు వంటి అవసరాలపై ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. అవసరమైతే సంబంధిత అధికారులతో మాట్లాడి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మూత్రశయాలు, డ్రైనేజ్ వ్యవస్థ, పార్కింగ్ స్థలం, అదనపు గదుల నిర్మాణం, ఆర్థోపెడిక్ వైద్యుల నియామకం వంటి అంశాలపై కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి వసతులు కల్పిస్తారన్నారు. ఆసుపత్రి సిబ్బంది పనితీరుపై ఎంపీ సంతృప్తి వ్యక్తం చేశారు.